నమస్కారం. ఈరోజు మనం హిందూ దేవతలలో అత్యంత శక్తివంతమైన, అదే సమయంలో కాస్త రహస్యంగా ఉండే ఒక దేవత గురించి మాట్లాడుకుందాం. ఆమె వారాహీదేవి. ఆమె ఒక యోధురాలు, ఒక రక్షకురాలు, మరి ముఖ్యంగా ఆదిశక్తి స్వరూపం. అసలు ఎవరి వారాహీదేవి? ఆమె కథేంటి? ఆమె శక్తి ఎలాంటిది? పదండి తెలుసుకుందాం. ఈ ఒక్క వాక్యం వెనుక ఉన్న అర్థం చాలా లోతైనది. మన చుట్టూ ఉన్న చెడును, ప్రతికూల శక్తులను జయించాలంటే దానికి మార్గం ఆ ఆదిపరాశక్తిని ఆశ్రయించడమే అని మన సంప్రదాయం బలంగా చెప్తోంది. సరే, మరింతకీ ఈ వరాహీదేవి ఎవరు? ఆమె కేవలం మరో దేవత మాత్రమేనా? అస్సలు కాదు. దేవతల సైన్యంలో ఆమెది ఒక చాలా నిర్దిష్టమైన, అత్యంత కీలకమైన పదవి. ఆమెను దండనాథ అని పిలుస్తారు. అంటే సర్వసైన్యాలకు అధిపతి అనమాట. సాక్షాత్తు లలితా పరాభట్టారిక సైన్యానికి ఆమె కమాండర్ ఇన్ చీఫ్. అంటే దేవతల తరపున, తన భక్తుల తరపున ధర్మం కోసం పోరాడే ఒక గొప్ప యోధురాలు ఆమె. మరి ఇంతటి శక్తిమంతమైన దేవతను పూజిస్తే ఏం జరుగుతుంది? శాస్త్రాల ప్రకారం ఆమె పూజ వల్ల మన జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి, శత్రువుల భయం ఉండదు, అపారమైన జ్ఞానం సిద్ధిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మనలో నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తి, అంటే మనలోని అంతర్గత ఆధ్యాత్మిక శక్తి మేల్కొంటుంది. సరే, వారాహిదేవి ఎవరో ఒక ఐడియా వచ్చింది కదా. మరి ఇంతటి మహాశక్తి ఎలా పుట్టింది? ఆమె ఆవిర్భావం వెనుకున్న కథ ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయముంది. ఆమె పుట్టుక గురించి ఒకటే కథ అని లేదు, చాలా కథలున్నాయి. సప్తమాతృకలలో, అంటే 7 తల్లులలో ఒకరిగా దుష్ట రాక్షసులను అంతం చేయడానికే ఆమె ఆవిర్భవించింది. కథ ఏదైనా సరే, అన్నింటిలో ఉన్న ఒక్క కామన్ పాయింట్ ఏంటంటే ధర్మస్థాపన కోసం పోరాడటమే ఆమె సృష్టికి కారణం. ఇక ఆమె రూపం, అదో ప్రత్యేకత, చూడగానే గుర్తుపట్టేలా. అదే సమయంలో ఆమె స్వరూపంలోని ప్రతీ చిన్న అంశం వెనుక ఒక పెద్ద అర్థమే దాగి ఉంది. ఆమెది వరాహముఖం, అంటే పందిముఖం. విష్ణుమూర్తి వరాహావతారం ఎలాగైతే భూమిని రక్షించిందో అలాగే ఈ తల్లి కూడా ధర్మాన్ని నిలబెడుతోంది. తన దంష్ట్రలతో, అంటే కోరలతో ఎలాంటి అడ్డంకులనైనా సరే ఇట్టే ఎత్తిపడేయగల ఆదిమ శక్తికి ఆమె రూపం ఒక ప్రతీక. ఆమెకో 8 చేతులు. వాటిల్లో ఒకవైపు దుష్టులను శిక్షించే ఆయుధాలుంటాయి, మరోవైపు భక్తులను కాపాడే అభయ వరదహస్తాలుంటాయి. అంటే ఒకేసారి ఆమెలో ఒక ఉగ్రమైన యోధురాలు, ఒక కరుణామయైన తల్లి ఇద్దరూ కనిపిస్తారన్మాట. ఇది చూడగానే మనందరికీ సహజంగా ఒక ప్రశ్నొస్తోంది. ఎందుకంత ఉగ్రరూపం? ఎందుకంత భయానకంగా కనిపించాలి? దీన్నే శిల్పశాస్త్రంలో ఉగ్రకళ అంటారు. ఉగ్రమంటే చెడు కాదు, అది ఒక ఫోకస్డ్ ఎనర్జీ, ఒక కేంద్రీకృత శక్తి. దేనికోసం? ప్రతికూల శక్తులను నాశనం చేసి ధర్మాన్ని కాపాడటం కోసం మాత్రమే. ఆ శక్తిని ఒక సాధనంగా వాడతారన్నమాట. ఆమె స్వభావం ఇలా ఉగ్రంగా ఉండటం వల్లే ఆమెను ఆరాధించే పద్ధతి కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మిగతా దేవతల పూజకు, ఈమె పూజకు కొన్ని ముఖ్యమైన తేడాలున్నాయి. ఆమెకు ఇంకో పేరు రాత్రి దేవత. ఎందుకంటే రాత్రిపూట ఆమె శక్తి రెట్టింపవుతుందని, ఆ సమయంలో చేసే పూజలు అత్యంత ఫలవంతంగా ఉంటాయని భక్తులు బలంగా నమ్ముతారు. ఇక ఆమె ఆలయాల విషయానికొస్తే, అత్యంత రహస్యమైన ఆలయం కాశీలో, అంటే వారణాసిలో ఉంది. అది కూడా ఆకాశాన్నంటే గోపురాలతో కాదు, భూగర్భంలో ఒక రహస్య ప్రదేశంలో ఉంటుంది. అక్కడ అమ్మవారిని దర్శించుకోవడం కూడా ఒక విచిత్రమైన అనుభవం. ఉదయాన్నే కేవలం కొద్ది గంటలపాటు మాత్రమే దర్శనముంటుంది. అది నేరుగా కాదు, ఒక చిన్న రంధ్రంలోంచి అమ్మవారి ముఖాన్ని, మరో రంధ్రంలోంచి పాదాలను చూడాలి. ఎందుకిలా? కేవలం ఒక ఆచారమా? కాదు. ఆమె విగ్రహంలో నిక్షిప్తమయున్న ఆ ఉగ్రశక్తిని సామాన్యులు నేరుగా తట్టుకోలేరు. అందుకే ఆ మహాశక్తి పట్ల గౌరవంతో ఈ పరోక్ష దర్శన పద్ధతిని ఏర్పాటు చేశారు. సరే, ఇప్పుడుదాకా ఆమె శక్తి, రూపం, పూజా విధానం చూశాం. ఇప్పుడు వారాహి ఆరాధనలో చాలామంది అపార్థం చేసుకునే ఒక అత్యంత ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం.
మన గ్రంథాలు చాలా స్పష్టంగా ఒక హెచ్చరిక చేస్తాయి. మనసులో చెడు ఉద్దేశం పెట్టుకుని ఇతరులకు కీడు చెయ్యాలని ఆమెను ప్రార్థిస్తే మొదట వినాశనమయ్యేది మనమే. ఆమె శక్తిని ఎప్పటికీ తప్పుడు పనులకు ఉపయోగించలేరు. చాలామంది ఏమనుకుంటారంటే వారాహీదేవి ఉగ్రరూపం కదా, ఆమె పూజ క్షుద్ర విద్యల కోసమో చేతబడిలాంటి వాటికోసమో అని. కాని ఇది 100% అబద్ధం. వాస్తవమేంటంటే ఆమె ఒక చల్లని తల్లి. తన భక్తులకు ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది. మరి ఎందుకోసం ఆమెను ప్రార్థించాలి? మన జీవితంలోని నిజమైన సమస్యల పరిష్కారం కోసం. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా, చేస్తున్న వ్యాపారం అభివృద్ధి చెందాలన్నా, ఇంట్లో గొడవలు సద్దుమనగాలన్నా, అన్నింటికన్నా ముఖ్యంగా మనశ్శాంతి కావాలన్నా, ఇలాంటి ధర్మబద్ధమైన కోరికల కోసమే ఆమెను ఆశ్రయించాలి. సో ఒకవైపు దుష్ట సంహారం చేసేంత ఉగ్ర రూపం, మరోవైపు తన బిడ్డలను కాపాడే అంత కరుణామయమైన తల్లి. ఈ 2 లక్షణాలున్న ఒకే శక్తి నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? బహుశా నిజమైన బలమంటే కేవలం మంచితనం కాదు, ఆ మంచితనాన్ని కాపాడుకోవడానికి అవసరమైన ధైర్యం, త్వర్ధత్వం కూడా అని మనం అర్థం చేసుకోవాలేమో. దీని గురించి ఆలోచించండి.